ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఒక చిన్న సందేశం ఒక చిన్న తలంపు మీతో పంచుకుంటాను. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండరు కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయను చెప్పిన సంగతులు అలాగున్నావో లేవో అని ప్రతిదినములు లేఖనములు పరిశోధించి వచ్చారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన లేఖన భాగంలో ఒక మాట మీ దృష్టికి పెడతాను. ప్రతి దినము లేఖనములు పరిశోధించవచ్చు. ఎవరు వీరు? బెరియా గ్రామస్తులు. నేటి దినములలో విశ్వాసిగా రక్షణ పొందిన మనమందరము కూడా ఈ పని తప్పకుండా క్రమముగా చేయాలి. లేకపోతే ఆత్మీయంగా ఎన్నో విషయాలు నష్టపోయే అవకాశం ఉంది. లేఖనములను పరిశోధించే అలవాటు ఆత్మీయ మెలకువ. ఏమండి, మరి ఒక సైనికుడిగా ఆత్మీయంగా వర్ధిల్లుటలో ఈ మెలకువ మనం కలిగి ఉంటాం కనుక లేఖను పరిశోధించాలి. లేఖను పరిశోధించట్లో మేలేమిటి? మొట్టమొదటిగా దాగి ఉన్న విషయాలను దేవుడే బయలుపరుస్తాడు. పరిశోధించినప్పుడు గ్రహించగలుగుతాం. రెండవదిగా సత్యబోధ ఏదో అసత్యబోధ ఏదో వాక్యానుసారంగా ఏది సరైనది తెలుసుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరము వాక్యాన్ని పరిశోధించాలి. చాలామంది క్రైస్తవులు, అందరూ కాదు కానీ చాలామంది క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో వాక్యం వింటారు. కానీ అలా ఉన్నవో లేవో అని బెరియా గ్రామస్తులు పౌలు శీల యొక్క బోధను పరిశోధించినట్లుగా ఈ రోజుల్లో పరిశోధించట్లేదు. వింటున్నారు, బాగుందంటారు, అంతవరకే. విన్న దానిని వాక్యానుసారంగా అలాగే ఉన్నావా లేదా, దీని ద్వారా మనం ఎలా నడవాలి, ఏ విధంగా ముందుకు సాగాలని వ్యక్తిగతంగా వాక్యం ముందు మోకరించి పరిశోధించేవారు చాలా తక్కువ. కాబట్టి ఈ మాట మీకు హెచ్చరిక చేస్తున్నాను. వాక్యం వినుట వరకే కాదు, వాక్యము చదువుట వరకే కాదు, వాక్యమును ధ్యానిస్తూ పరిశోధిస్తూ ముందుకు సాగగలిగితే దాగి ఉన్న విషయాలను బయలుపరుస్తాడు దేవుడు. సత్యబోధ ఏదో అసత్యబోధ ఏదో తెలుసుకోగలిగిన వివేచన మనం పొందగలుగుతాం. కాబట్టి బెరియా గ్రామస్తుల వల్లే ఈ తెలివైన అంటే ఈ చురుకైన అనుభవం, ఆత్మీయంగా మెలకు, ఆత్మీయంగా ఈ అనుభవం మనకు ఉండాలి. ఏమండి, ఆత్మీయంగా ఈ మెలకు మనకు ఉంటే మన విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతాం. మన భక్తిని అన్ని విషయాల్లో ముందుకు నడిపించుకోగలుగుతాం. అంటే భక్తి కలిగి ముందు సాగగలుగుతాం. ఎందుకంటే అంచె దినములలో చాలామంది ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా తయారవుతారు, ఎటువంటి ప్రమాదాలు ఉంటాయి అనేది ఆత్మీయంగా కొన్ని విషయాలు చెప్పారు. దయచేసి మీరు తిమోతికి రాసిన మొదటి పత్రికలో మీరు 4వ అధ్యాయం చూసినట్లయితే మొదటి వచనం చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలందును దెయ్యముల బోధన లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. ఏమైపోతాడ? విశ్వాస భ్రష్టులు. ఇదే బోధ మీద లక్ష్యం ఉంచుతారు వీళ్ళు, దెయ్యముల బోధ. జాగ్రత్త గమనించండి. అలాంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఏది సత్యబోధో ఏది అసత్యబోధో తెలుసుకునే రీతిగా ప్రతిదినము మనమును బెరియా గ్రామస్తుల వలె పరిశోధించే అలవాటు, ఆత్మీయ అలవాటు అంటారు దీన్ని, ఆత్మీయ క్రమశిక్షణ అంటారు దీన్ని. ఇలాంటి క్రమం మనం కలిగి ఉండాలి. ఇంకా కొంచెం ఆలోచన చేస్తే తిమోతికి పౌలు చెప్పిన విషయాలు 2వ పత్రిక 4వ అధ్యాయంలో, అంటే విశ్వాసుల యొక్క పరిస్థితి అంత్యదినాలు ఎలా ఉంటాయి అనటానికి ఒక మాట చూడండి. 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనుల హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. ఎవరిని పోగు చేసుకుంటారట వీళ్ళు? బోధకులను తమ కొరకు. ఎలా ఉన్నారట? హితబోధను సహింపక, ఏదైతే ఆరోగ్యకరమైన బోధో దాన్ని సహించరట వీళ్ళు. అలాంటి దినాల్లో మనం బ్రతుకుచున్నాం. మరి మనం ఎలా ఉండాలి? బెరియా గ్రామస్తుల్లాగా పౌలు శీలయ చెప్పిన సంగతులనే వారు పరిశోధన చేశారు. కాబట్టి మనం ఇప్పుడు ఎంత జాగ్రత్త పడాలి? విశ్వాసములో మనం అడుగులు వేయాలంటే, విశ్వాస భ్రష్టులు కాకుండా పరిశుద్ధుల ముందు కొనసాగాలంటే లేఖనాలను పరిశోధించాలి. ఎవరు ఏ రోజు మనకు ఉపదేశం చేసినా, అంటే ఏ రోజు మనం ఏ ఉపదేశం విన్నా, ప్రతిరోజు ఎక్కడ ఏ వాక్యం విన్నా అలా ఉందా లేదా, దీంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా అని జాగ్రత్తగా వివేకముతో జ్ఞానముతో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి పరిశోధించగలిగితే సత్యాన్ని మనం చూడగలుగుతాం. మరి వాక్యాన్ని పరిశోధించాలా అంటే తప్పకుండా పరిశోధించాలి. ఆ అలవాటు ఆత్మీయ క్రమశిక్షణ కలిగి ఉండటం మనకి ఎంతైనా మేలుకరం. కనుక ఈ సందేశం ఉన్న దేవుని బిడ్డలారా, ప్రార్థించినంత అలవాటో, ప్రార్థించేంత ప్రాముఖ్యమో, అలాగే ప్రతిదినము వాక్యాన్ని చదవటం ఎంత ముఖ్యమో
వాక్యాన్ని పరిశోధించుట అంతే ముఖ్యం. ప్రార్థించే మనము, వాక్యాన్ని ధ్యానించే మనము, పరిశోధిస్తూ మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. దేవుడి కృప మీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వాక్యమును పరిశోధించాలా అంటే తప్పకుండా మేము పరిశోధించాలి. పరిశోధిస్తేనే అన్ని విషయాల్లో జాగ్రత్త పరులమే ముందుకు సాగలుగుతాం. అట్టి కృప నాకు మాకు దయచేయండి. సందేశం నాలుగు ఫలింపజేసి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థనగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.